హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. సూర్య మొహం చూసి నవ్వుతూ, అంటే బ్రేక్ఫాస్ట్ టైం కూడా దాటిపోతుంది కదా అని అంటున్న యష్ని చూసి, నా దగ్గర నీ కథలు సాగవురా, అది ఫ్రెష్ అవుతోంది, ఆలోపు మూసుకొని అంటున్న సూర్యని చూసి, అర్థమయ్యిందిలే అని హాల్లోకి వెళ్ళాడు యష్. యష్ని చూసి నవ్వుకుంటూ, బావా కాఫీ ఇచ్చేనా అంది మను. నేను చేసుకుంటా మను అంటూ చిన్న స్మైల్ ఇచ్చి కిచెన్లోకి వెళ్ళాడు సూర్య. యష్ పట్టించుకోలేదు, కానీ కిచెన్లోకి వెళుతున్న సూర్య మెడపై ఉన్న గోటి గుర్తులు మను కళ్ళకి చిక్కడంతో సిరితో మాట్లాడాలని గట్టిగా ఫిక్స్ అయ్యింది మను. సూర్య కాఫీ కప్స్ తీసుకొని రూమ్లోకి వెళుతూ షార్పుగా యష్ని చూసి వెళ్ళాడు. ఆ కాల్ చేసేలా ఉన్న చూపులకి అర్థం ఏమిటో అర్థమయ్యి మొహం తిప్పుకున్నాడు యష్. అప్పటికే ఫ్రెష్ అయి వచ్చిన సిరికి కప్ అందించి హెయిర్ డ్రై చేసుకుంటున్న ఆమెని చూస్తూ కూర్చున్నాడు సూర్య. సూర్యని చూడకుండానే కప్ అందుకొని సూర్య చూపులు గుచ్చుకోవడంతో, ప్లీజ్ సూర్య, అలా చూడకు, ఇప్పటికే సిగ్గుతో చచ్చేలా ఉన్నాను అంది సిరి. అరే, చూడడం కూడా తప్పేనా అంటూ సిరి కప్ పక్కన పెట్టి, ఎందుకే అంత సిగ్గు అన్నాడు వెనక నుంచి సిరిని హక్ చేసుకుంటూ సూర్య. నీకు సిగ్గులేదని ఇంకెవరికీ ఉండకూడదా ఏంటి అంది చిరుకోపంగా సిరి. కళ్ళు మూసుకొని సిరి మెడపై మొహం అదుముతూ, నువ్వు అస్సలు యాక్సెప్ట్ చేయవనుకున్నా ఇప్పుడు అన్నాడు చిన్నగా చెబుతూ సూర్య. నిన్ను నమ్మి నువ్వు అడగగానే అసలు అవేం పేపర్సో చూడకుండా మ్యారేజ్ పేపర్స్ పై సైన్ చేశా అంటే ఇంకా అర్థం కాలేదా సూర్య? ఐ ట్రస్ట్ యూ అంటున్న సిరి నడుము చుట్టూ ఉన్న సూర్య చేతులపై తన చేతులు వేసింది సిరి ప్రేమగా. సూర్య వెనకాలే రూమ్ డోర్ వరకు వెళ్ళిన యష్ డోర్ సగమే క్లోజ్ చేయడంతో వాళ్ళని అలా చూసి సంతోషించిన ఆ సంతోషంలోనే వాళ్ళ మాటలు విని షాక్ అవుతూ, అంటే నిజంగానే నిన్న పెళ్ళి అయిపోయిందా అని తననే కోపంగా చూస్తున్న మను దగ్గరికి వెళ్ళి తను విన్నది మొత్తం చెప్పాడు యష్. నువ్వు చెప్పేది నిజమా అంది మను. ప్రామిస్ బేబీ, ఇప్పుడే విన్నాను, అది చూడు, అసలు మనతో ఏ విషయం చెప్పలేదు అన్నాడు యష్. ఓయ్, అది చెప్పలేదు అనకు, మనం ఇంకా సరిగ్గా మాట్లాడనే లేదు సిరితో, వెయిట్ చేద్దాం అంది మను. అది కూడా కరెక్టే, ఏమైనా నువ్వు అది ఒకటేనే అన్నాడు యష్. నేను తను ఒకటే అయినా నాకు మాత్రం నువ్వు వేరే బంగారం అంటూ యష్ చెంపపై చేతులు వేసి, నన్ను ఎలా మాయ చేయాలో నీకు బాగా తెలుసే అంటూ మను తలని తన తలతో ఢీకొడుతూ, ఐ లవ్ యూ మను, ఐ లవ్ యూ సో మచ్, నాకు దానికి నువ్వు పెద్ద గిఫ్ట్ అంటూ మను పెదవులపై చిన్నగా ముద్దు పెట్టి దూరం జరిగాడు యష్. దూరం జరిగిన యష్ టీషర్ట్ పట్టి లాగి మరోసారి యష్ పెదవుల మధ్య తన పెదవులు నిలిపింది మను. ఒకరి పెదవులు మరొకరు లీక్ చేస్తూనే మను నడుముని పట్టుకొని తను పైకి లాక్కున్నాడు యష్. యష్ మెడ చుట్టూ ఉన్న చేతులని అతని జుట్టులోకి చేరుస్తూ యష్ని హత్తుకుంది మను. సిరి సూర్య రావడం చూసి ఇద్దరూ దూరం జరిగితే టిఫిన్ చేసినందుకు మనుకి థ్యాంక్స్ చెప్పి ఇద్దరు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. ఎక్కడికి వెళదాం అని సిరి అడగడంతో, ఈరోజు రేపు వర్క్ ఉంది సిరి, నువ్వు మనుతో టైం స్పెండ్ చేయి, డీల్స్ మాట్లాడడానికి వెళుతున్నా అన్నాడు సూర్య. అదేంటి, ఇంకా స్టార్ట్ చేయలేదు కదా బావా అంది మను. ఆల్రెడీ నేను అన్నీ ఓకే చేయిస్తున్నా మను, మీరు వెళ్ళి కంపెనీని రీమోడల్ చేయించి ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి. చెప్పానుగా, ఆల్రెడీ నా ఫ్రెండ్ అన్నీ రెడీ చేసి ఉంచాడు, మీరు వెళ్ళేటప్పటికి నేను అతని డీటెయిల్స్ ఇస్తాను, నెక్స్ట్ మంత్ నుంచి వర్క్ స్టార్ట్ చేయండి అని సూర్య అనడంతో, సూర్య ఆల్రెడీ అన్నీ డిసైడ్ అయ్యాడు అని అర్థమై అతని తెలివికి ఏం మాట్లాడలేకపోయారు ముగ్గురు. నీ దగ్గర ఫార్మల్స్ ఉన్నాయా అన్నాడు సూర్య యష్ని చూసి. నువ్వేమన్నా నాకు ముందే చెప్పావా అంటున్న యష్ని చిరుకోపంగా చూసి రూమ్లోకి వెళ్ళి తన డ్రెస్ తెచ్చి ఇస్తూ,
10 మినిట్స్లో రెడీ అవ్వు అంటూ వెళ్ళిపోయాడు సూర్య. తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేసి నా లీవ్ అప్లై చేశావా అంది సిరి సూర్యని అడుగుతూ. హా, మను వాళ్ళు ఉన్నంత వరకు లీవ్ అప్లై చేశా అని సూర్య చెప్పడంతో నవ్వుతూ ల్యాప్టాప్ క్లోజ్ చేసింది సిరి. మను మను అని యష్ ఆగకుండా అరవడంతో నీ ఫ్రెండ్కి రెడీ అవ్వడానికి కూడా బద్ధకం అని సిరికి చెప్పి షర్టు వేసుకొని నిలబడి ఉన్న యష్ దగ్గరకు వెళ్ళి ఇలా చేస్తే బావ ఏమన్నా అనుకుంటాడని కూడా లేదా అంది మను యష్ షర్ట్కి బటన్స్ పెడుతూ చిరుకోపంగా. వాడు మనల్ని మించిపోయాడులే కానీ నువ్వేం ఫీల్ కాకు. వాడు దూరంగా ఉండడంతో వాడితో కొట్లాటలు, కోపాలు, ప్రేమలు మా మధ్య ఎప్పుడూ లేవు. అందుకే తెలికి మరీ వాడితో తిట్టించుకుంటా అని యష్ అంటే బావతో నీ రిలేషన్ మిస్ అయ్యిందని ఫీల్ అవుతున్నావా అంది మను యష్ మెడపై చేయి వేసి. హా, లేదని ఎలా చెప్పనే, వాడు పరాయివాడు కాదు కదా. స్కూల్ డేస్ వరకు మాత్రమే నాతో ఉన్నాడు. ఇంటర్ తర్వాత నుంచి బయట వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను వాడిని చాలా మిస్ అయ్యాను. అప్పటికే సిరి నేను ఎంత క్లోజ్గా ఉన్నా రోడ్పై బైక్స్లలో ఎవరైనా అన్నదమ్ములు వెళుతూ వస్తున్నా, మీటింగులు పెడుతూ ఇంట్లో నీది అని కొట్లాడుతున్నా అలా నాతో కొట్లాడడానికి కూడా ఎవరూ లేరు. అన్ని విషయాలలో ఆ కోతి ఉన్న నాకే ఇలా ఉంటే ఎవరితో క్లోజ్ అవని వాడి పరిస్థితి ఏంటి? ఇక్కడికి వచ్చాక విష్ణు మంచి ఫ్రెండ్ అయ్యాడు, క్లోజ్ అయ్యాడు. అంతకుముందు అన్నయ్య అంత క్లోజ్ ఎవరితో లేడు. అందులో ఆ రాక్షసి వాడిని మోసం చేశాక మాతో వీడియో కాల్ కూడా ఆపేశాడు. ఎలా ఉంటుందప్పుడు అంటున్న యష్ కళ్ళల్లో నీళ్లు తుడుస్తూ ఐఎమ్ సారీ యష్, నీ మనసులో ఇంత బాధ ఉందని తెలుసుకోలేకపోయాను అంది మను బాధగా యష్ని హక్ చేసుకుంటూ. దాంతో యశ్ నార్మల్ అవుతూ హే దెయ్యం, నీకు ఇవన్నీ తెలియదు కదే, నువ్వు ఫీల్ కాకు అంటూ మను నుదుటిన ముద్దు పెట్టి కోంబిచ్చాడు యష్. దాంతో మను నార్మల్ అయినా బయట నుంచి ఇవంతా విన్న సిరి మాత్రం ఇన్ని సంవత్సరాలు సూర్య దూరంగా ఉన్నాడని ఒకప్పుడు సంతోషించి యష్తోనే లెక్కలేనన్ని సార్లు చెప్పింది ఆ విషయం. కానీ యష్ కళ్ళల్లో బాధను మాత్రం కనుక్కోలేకపోయింది అని బాధపడుతుంటే యష్ మాటలు విన్న సూర్య తన కళ్ళలో చేరిన తడిని చెరిపేస్తూ యష్ అయ్యిందా అని అరవడంతో హా వస్తున్నా అని మను చెంపపై కూడా ముద్దు పెట్టి ఇవేవి ఆలోచించకు, నీ కోతితో బాగా ఎంజాయ్ చెయ్యి అన్నాడు. నీ పాస్పోర్ట్ కూడా తీసుకురా అని సూర్య అనడంతో చాలా దూరమా అంది సిరి ఆలోచనల నుంచి తేరుకొని. లంచ్కి రావడానికి కుదరదు సిరి, నైట్ లోపు వచ్చేస్తాం అంటూ యష్ రావడంతో సూర్య యష్ ఇద్దరూ బయలుదేరారు. చాలా రోజుల తర్వాత కలవడంతో మను సిరి కబుర్లకి అంతు లేకుండా పోయింది. లంచ్ టైం దాటాక టైం చూసుకొని ఫుడ్ ఆర్డర్ చేసి ఈవినింగ్కి లంచ్ కంప్లీట్ చేసి హార్లోనే దొల్లారు ఇద్దరు. ఈవినింగ్ ఇద్దరు ఫ్రెష్ అయ్యి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంటే వచ్చారు సూర్య యష్. ఏమైంది అంది సిరి వాటర్ ఇస్తూ. హా, మాట్లాడాంరా, అన్నీ కంప్లీట్ అవ్వడానికి ఆ ప్రాసెస్సే లేట్ అయ్యింది అన్నాడు సూర్య. వాడిపోయిన యష్ మొహం చూసి ఏమైందిరా అంది సిరి యష్ జుట్టులో చేయి పెట్టి నిమురుతూ. థ్యాంక్సే బాబు అంటూ అలానే సిరి ఒడిలో వాలి ఇక్కడ చాలా టఫ్గా ఉంది సిరి, వాడెందుకు రోబోలా తయారయ్యాడో ఇప్పుడే అర్థమవుతుంది అన్నాడు యష్. అంతలో మను కాఫీ ఇవ్వడంతో సూర్య థ్యాంక్స్ చెప్పి చిన్న స్మైల్తో అందుకుంటే యష్ కాఫీ తాగి నీకు తెలుసా సిరి, పక్కన బాయ్ ఫ్రెండ్స్ని పెట్టుకొని కూడా ఎదురుగా ఉన్న వాళ్ళని డేట్గా పిలుస్తున్నారు ఇక్కడ అమ్మాయిలు అన్నాడు యష్. ఏ అంత బాగున్నారా అంది మను యష్ని చూసి మూతి తిప్పుతూ. వాళ్ళేం బాగుంటారే, తెల్లతోలు ఒకటి వేసుకొని అన్నాడు యష్. ఇప్పుడు నిజం చెప్పురా అంది సిరి. హా, నిజమేనే, నాకైతే నచ్చలేదు, వాడికి ఎలా నచ్చారో ఈ చింపిరి మొహాలు అన్నాడు యష్ సూర్యపై అబద్ధాలు చెబుతూ. దాంతో సూర్య కోపంగా చూస్తుంటే వాళ్ళంతేలే యష్, ఇక్కడ చేరి వాళ్ళతో పాటు కలర్ కూడా తేలారు కదా, మనలాంటి వాళ్ళు కనపడం వాళ్ళ కళ్ళకి అంది సిరి
యష్ మాటలకి సపోర్ట్ చేస్తూ. ఏది ఆ మాట నా మొహం చూసి చెప్పవే అంటున్న సూర్య మాటలకి మొహం తిప్పుకొని, ఏ తెల్ల పిల్లైనా గోకిందా మీ అన్నని అంది సిరి యష్ని అడుగుతూ. హా, వాడిని గోకకుండా ఉండడానికి వాళ్ళకేమి కళ్ళు గుడ్డి కాదు కదా అంటున్న యష్ తలపై ఒకటి పీకి, నువ్వెన్ని చెప్పినా నాకు వాళ్ళకి డిస్టెన్స్ ఉంటుందని దానికి తెలుసులే అని చెప్పి మనోని చూసి, మీ వాడిని రోజీ అనే అమ్మాయి హాట్ అని కామెంట్ చేస్తే వీడు క్యూట్గా రిప్లై ఇచ్చాడు పల్లికిలిచ్చుకుంటూ. వీడి స్మైల్ చూసి నచ్చి డేట్కి పిలిచింది రేపు రోజీ అని చెల్లగా మనోకి యష్పై పుల్లలు పెట్టి సిరిని షార్ప్గా చూసి రూమ్కి వెళ్ళిపోయాడు సూర్య.